రోజు రోజుకి జగన్ గారి మీద అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఆయన కూడా వస్తున్న జనాదరణ చూసి ఆ జగన్ గారికి వస్తున్న జనాదరణ చూసి అంచనాలన్నీ రోజు రోజుకి పెరుగుతున్నాయి. రాజకీయ పండితులు కూడా ఆశ్చర్యపోతున్నారు కొన్ని సంఘటనలు చూసి. ఎందుకంటే మరి ముఖ్యంగా ఏదైతే ఈరోజు జబ్బర్ తోటలో, వైజాగ్ జబ్బర్ తోటలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాల్ని ఓదార్చడానికి జగన్ గారు వెళ్ళారు. అది ఏదైనా సరే, కార్యక్రమం ఏదైనా సరే, సందర్భం ఏదైనా సరే, జనం మాత్రం తండోపతండాలుగా ఇసుకేస్తే రాళ్ళంత మంది జనం జగన్ గారికి కూడా వస్తున్నారు. జగన్కి జనం అసలు ఎలాగంటే అసలు దారి పొడవునా జనం ఉంటూనే ఉంటున్నారు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం, అది వైజాగా, లేకపోతే గుంటూరా, లేదా మజిలీపట్నమా, లేదా ఇంకా ఏదైనా కానీ, మొత్తానికి ఎక్కడికైనా కానీ, సందర్భం ఏదైనా కానీ, జగన్తో మాత్రం జనం ఉంటూనే ఉంటున్నారు. అది ఆ అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప ఎక్కడా తగ్గడంలా. దీని గురించి ప్రత్యేకంగా రాష్ట్రం కావచ్చు, అటు కేంద్రం కావచ్చు, చాలా చర్చ అయితే జరుగుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు చెప్తున్నారంటే కనుక ఈరోజు వైజాగ్ వెళ్ళారు జగన్ గారు. గల్లంతైన ఎవరైతే మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని వాదార్చడానికి వెళ్ళిన జగన్ గారు, అంతకు ముందు జగన్ గారు వెళ్తున్నారని ఎవరిని జన సమీకరణ ఏం లేదు. బస్సులు పెట్టాడు, స్కూల్ వ్యాన్లు పెట్టాడు, స్కూల్ బస్సుల్లో తరలించటాలో, లేదా భారీ ఎత్తు బహిరంగ సభలో ఇలాంటివి ఏమీ లేదు. సాదాసీదాగా ఒక మనిషి, ఆయనతో పాటు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళ మాత్రమే ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా వెళితేనే జనం కిక్కిరిసిపోతున్నారు. అర్థమైందా మీకు? ఇక జన సమీకరణ బస్సుల్లోనో, లారీల్లోనో, వేరేట్లో తరలిస్తే జనం ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి జన సమీకరణ చేయకుండా జనం అసలు కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. కాబట్టి దీని గురించే ఇంటా బయట కూడా రచ్చ అయితే నడుస్తుంది, ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకు జగన్ గారు కూడా జనం అంటున్నారు, జనం ఎందుకని వెళ్తున్నారు, విషయం మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయేందో నాది రిక్వెస్ట్ ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతకి మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. వాస్తవాలు అంటే రాష్ట్ర ప్రజలు తెలుస్తాయి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి ఏదైతే చిన్న అంటే జగన్ గారు ఇక్కడికి రాకముందే కారే చిన్న ఎవరైతే ఒకే ఒక వ్యక్తి, 7గురిలో ఒక వ్యక్తి మాత్రమే ఆ ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ జగన్ గారు ఫోన్లో పరామర్శించిన తర్వాత ఆయన ఫోన్లో మాట్లాడినప్పుడు జగన్ గారు మీరు వస్తేనే కానీ మాకు న్యాయం జరగదు. ప్రతి వాళ్ళ నోట కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా ఎక్కువగా మాట్లాడుతున్నది ఏంటంటే జగన్ గారు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనే నమ్మకం పెట్టేసుకున్నట్టున్నారు జనాలందరూ. కానీ జగన్ గారు వస్తే బాగుండు అనే ఆలోచనలోకి వచ్చేసారు. కాబట్టి కారే చిన్నతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన మాట కూడా ఇదే. ఈ మాటే టర్నింగ్ పాయింట్ అనమాట. ఆయన మాట్లాడిన తర్వాత నేను వస్తానని చెప్పన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడైతే ఎయిర్పోర్ట్లో దిగాడో, ఎయిర్పోర్ట్లో దిగిన ఆశాంతం మొదలుకొని, ఎయిర్పోర్ట్లో దిగిన కాడి నుంచి ఎక్కడ జబ్బర్ తోట వైజాగ్లోకి వెళ్ళి వరకు కూడా జనం ఉంటానే ఉన్నారో. కొన్ని చోట్ల జగన్ గారు కారాపి దిగి వినతులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి అంతేకాదు, వెళ్ళి వాదార్చడమే కాదు, తన వంతుగా వైఎస్ఆర్సీపీ పార్టీ బాధ్యతగా తీసుకుని తన వంతుగా కుటుంబానికి 7 లక్షల చొప్పున మొత్తం కుటుంబాలన్నింటికి ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి అంతేకాదు, జగన్ గారు వస్తున్నాడని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం మేఘాల మీద నిన్న ఏదైతే 13వ తారీఖున ఒక జీవోలు పాస్ చేసింది. ఏదైతే మత్స్యకార కుటుంబాలకి సంవత్సరానికి, ఏడాదికి 20,000 ఇస్తున్నారో అది వెంటనే విడుదల చేయడం అయితే జరిగింది, జగన్ గారు వస్తున్నాడని తెలిసి. కాబట్టి అంటే ఏంటి దాని అర్థం, జగన్ వస్తే మాకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు అది ఫిక్స్ అయిపోయారు జనాలు. ఇదనే కాదు, ఏదైతే అంతగా ముందు జరిగిన రైతులకి గిట్టుబాటు ధరలు కావచ్చు, ఏదైతే నష్టంలో లేదా కష్టాల్లో ఉన్న జనం కావచ్చు. కాబట్టి అలా ప్రతిదీ 1, 2, 3 అని కాదు, మొత్తం డిఎస్సి బాధితులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఆక్వా రైతులు కావచ్చు, అమరావతి రాజధాని ప్రాంత రైతులు కావచ్చు. ఎందుకు జగన్ గారిని కలుస్తున్నాడు? జగన్ గారి అధికారంలో లేరు, ఆయన ముఖ్యమంత్రి కాదు. కానీ జగన్ గారు ఇచ్చారంటే జరుగుతుంది ఏదో మొత్తానికి మిరాకిల్ అనే ఉద్దేశంలో ఉన్నట్టున్నారు. కాబట్టే జగన్ గారు కూడా జనం అంటున్నారేమో. తండోపతండాలుగా పిలవకుండానే వచ్చే జనం వచ్చి పడిపోవడంతో అసలు ఇసుకేస్తే రాలన్న మన జనం అయితే కనుక ఇవాళ వైజాగ్ పర్యటనలో కనిపించారు. దీని గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది కూడా. కాబట్టి దానివల్ల వాళ్ళకి న్యాయం జరిగిందేమో. అవసరమైతే కానీ ఇంకో మాట చెప్పాడు, మన ప్రభుత్వం వస్తే అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తే కనుక కుటుంబానికి ₹1 చొప్పున
కుటుంబానికి ₹1,00,00,000 చొప్పున ఇస్తాం, లేదా ఇవ్వాలి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇవ్వాలి, అదే రకంగా ఆదుకోవాలి. ఏదైతే ఆ బోటు నాశనం అయిపోయిందో అతను ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు, ఆ బోటు కూడా అతనికి అందించాలి, అతనికి న్యాయం చేయాలి. ఇలాగ మాట్లాడటం అయితే జరిగింది. జగన్ గారు ప్రెస్ మీట్ కూడా చాలా చాలా ఆలోచింపజేసేదిగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా వస్తున్న జనం బట్టి, జగన్ గారిని బట్టి మీ అభిప్రాయం ఏంటో కాసేపు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.